రాజు అండి. నేను నేద్రపురం మాది. నాకేమో 60 సంవత్సరాలండి. నేను చిన్నప్పటి నుంచి గేదెలని పశువుల్ని కాసుకుంటాం ఉంటున్నానండి. మరి పశువుల్ని నేను 6 గంటలకు వచ్చాండి. పశువులను ఓడి చేస్తానండి. ఓడి చేస్తే తాళ్ళు ఓడి చేస్తాండి. అలా తిరుక్కుంటాం, మేసుకుంటూ వెళ్ళి చెరువుకి వెళ్ళి నీళ్ళు తాగండి. మళ్ళీ గుబ్బరి తోట ఉంటే ఇందాక మేసుకుంటూ వస్తాయండి. ఒంటిగంటకండి గేదెలు ఎండకి జాడు తిన్నాక కోసిన జాడు తిన్నాక చెరువుకి వెళ్తాయండి. చెరువుకి వెళ్ళాక తుంగున్నాక ఎండని ఒట్టుకడ్డెట్టి గేదెల్ని పశువుల్ని కడుగుతామండి, తోముతామండి. బయటకు వస్తాయండి. బయటకు వచ్చాక గడ్డి తింటాయండి. గడ్డి తిన్నాకండి ఒక సలమాడికి 5ంటికి కట్టేస్తామండి గేదెల్ని పశువుకి. నా పేరు గద్దె సతీష్ బాబు, సింగరాజపాలెం విలేజ్. మా నాన్నగారి పేరు గద్దె సుబ్బారావు గారు. మా ముత్తాత గారి పేరు గద్దె రాఘవయ్య గారు. ఈ పశు పోషణలకి, ఈ పశువు ఆధారిత వ్యవసాయానికి మూలకారకుడైనటువంటి గద్దె గంగరాజు గారు 1880లో పుట్టారు. ఆయన 1900 నుంచి కనుక ఈ రకమైనటువంటి వ్యవసాయం చేసినట్టయితే మనం తీసుకుంటే కనుక మా కుటుంబం ఈ రోజున ఈ 120 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్రలో ఈ పశువుల మీద ఆధారపడి ఉన్నాము. ఇదొక తార్కాణం అనమాట. అంటే ఇంత సుదీర్ఘమైన వ్యవసాయం, ఒకే విధానమైన వ్యవసాయం ఎక్కడ కూడా మీకు ఉండదు. నాది 4వ తరం. 4వ తరంలో కూడా మేము సుభిక్షంగా ఉన్నామంటే ఈ పశువుల మీద ఆధారపడటం వల్లనే మేము సుభిక్షంగా ఉన్నాం. పశువు, భూమి రెండు ఒకదానికొకటి అనుసంధానమైనది. అంతే తప్పించి మన సొంత మేధస్సుతోటి భూమిని ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాడు మానవుడు. కాబట్టి అందరూ కూడా ఈ పశు పోషణతోటి పాటుగా పశు ఆధారిత వ్యవసాయం చేసినట్టయితే మనందరికీ కూడా లాభాలతో పాటు మన ఆరోగ్యం, అలాగే కుటుంబం ఆరోగ్యం, అలాగే ప్రపంచం అంతా మన దేశం యొక్క ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది. పశు ఆధారిత ఈ వ్యవసాయంలో బహువార్షిక చెట్లు అయినటువంటి కొబ్బరి కానీ, కోకో కానీ, లేదా మామిడి, జీడి మామిడి, లేదా నారింజ, బత్తాయి ఇలాంటి బహువార్షిక పంటల్లో మేము ఏ విధంగా అయితే కట్టేస్తున్నామో ఇలా చెట్టుకి ఇట్లాగా ఈ విధంగా కట్టేసినట్లయితే దాని యొక్క పేడ మూత్రంతో వేరు వ్యవస్థ ద్వారా చెట్టుకి వెళ్ళి సమూలంగా వాటికి ఏమైతే రోగ నివారణల కింద ఇది పనిచేస్తూ ఉంటుంది. ఇట్లా కట్టడానికి కూడా మేము వాడేది ఏంటంటే సైకిల్ టైర్లు, తీసేసిన సైకిల్ టైర్లు ఉపయోగిస్తామన్నమాట. అంటే ఖర్చు తగ్గించుకోవడం మార్గం అనమాట. మన తాడు అనేటప్పటికి చాలా ఖర్చుతో ఉంటుంది. ఇప్పుడు ఇదే కనుక తీసేసిన సైకిల్ టైర్లు ప్రతి చోట దొరుకుతాయి. ఇవి ఖర్చు తక్కువ, మన్నిక ఎక్కువ. అంటే 2 సంవత్సరాల దాకా ఉంటుంది. ఇవి రమారమ ఒక 20 రూపాయలు అవుతుంది 4 టైర్లకి కలిపి. ఈ విధంగా కట్టేస్తాము. ఇప్పుడు ఇక్కడ పేడ మూత్రం ఇప్పుడు వేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం మళ్ళీ మేతకు వదిలిన తర్వాత సాయంత్రం వరకు మేసిన తర్వాత మళ్ళీ చెరువులో ఉంటాయి. చెరువులో నీటితో కడిగిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఈ చెట్టు కాకుండా వేరే చెట్టుకు మార్చేస్తూ ఉంటాము. అంటే రోజు కొత్త చెట్టుకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో దాని ద్వారా ఏమవుతుందంటే ప్రతి చెట్టుకి కూడా ఇది సమగ్రంగా కూడా మన సమూలమైనటువంటి ఈ పేడ అనేది కాంపోజిషన్ ఏంటంటే బెస్ట్ కాంపోజిషన్ అనమాట. అది ఆ కాంపోజిషన్ విత్ యూరిన్ రెండు కలిపి మనం అందించడం జరుగుతూ ఉంది. అవి ఎప్పుడైతే మనం తడి పెడతామో ఆ తడిలో అవి నాని వాటి యొక్క రసం వేరు ద్వారా పీల్చుకుని చెట్టుకి వెళ్తూ ఉంటుంది. దాని ద్వారా పూత కానీ పింద కానీ రాలటం జరగదు. ఎక్కువగా పలసాయం మనకు నిలవ ఉండేది మార్కెట్లో కూడా మనకి ఎక్కువగా రోజులు నిలవ ఉండేది
తాజాగా ఉంటాయన్నమాట. ఈ కొబ్బరి తోట యొక్క ఎకనామిక్స్ అంటే దీని యొక్క రాబడి ఏంటనేది చెప్పుకోవాల్సి వస్తే మాకు రమారామి 270 కాయలు వస్తాయని చెప్తున్నాము. అది 10 రూపాయలు చెప్పున అమ్ముతున్నాం మేము. అంటే 270 రూపాయలు ఇంటూ 10 రూపాయలు 2700 రూపాయలు ఒక చెట్టుకి వస్తూ ఉంది. ఇది 50 చెట్లు ఎకరానికి లెక్కేసుకుంటే కనుక 1,10,000 రమారమిగా వస్తూ ఉంది. ఇది నికర ఆదాయం. ఎందుకంటే మనం చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ ఉన్నదే ఈ పేడ మూత్రం వలన ఇది శక్తి సంతరించుకుని ఇది కాపునిస్తూ ఉంటుంది.